పార్టీ కూడా ఒక సీట్ ఇచ్చారు మా వాళ్ళకి, ఇక్కడ ఎలా యాదవులకి. ఆయన సీట్ ఇచ్చినంత మాత్రం ఆయన ఏ విధంగా ఏ పరిస్థితి ఉందో మనం అంతా చూసాం. అలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో ఉండాలంటే హోదా ఉండాలి, ఒక ఒక గుర్తింపు ఉండాలి. ఆ గుర్తింపు ఉన్న వాళ్ళు చేయగలుగుతారు అన్నప్పుడే జనం నమ్ముతారు. అంతేగాని ఎవరి ఇష్టానుసారంగా ఇప్పుడు ప్రతి వారం ఇప్పుడు ఏమంటామన్నా అంటే ఎమ్మెల్యేలు కావాలి, ఎమ్మెల్యే పోటీ చేయాలని చెప్పేసి ఆలోచన. ఎమ్మెల్యే పదవి అంటే ఒక ఉన్నత స్థానమైన పదవి. ఏదున్నా కూడా అదే మరి ఏదున్నా కూడా మన పార్టీలో ఉంటూ మన పార్టీ తరఫున మా దగ్గరకే ఉంటూ మన పార్టీ తరఫున కౌన్సిలర్ కూడా ఆయన బాగా ఉంది. అయినా ఆశ పుట్టింది ఎవరో నేర్పించారు మనకి. మన కాంగ్రెస్ పార్టీ ఎవరు ఇస్తారు డబ్బు ఓడించడమే తప్పితే ఓటేసే పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని మనం విడదీసింది మన రాష్ట్రాన్ని, మనం వెంటబడిపోయినాం. అలాంటి పరిస్థితుల్లో ఎవరికి కూడా వృధా ఓటు వేయద్దండి అని చెప్తాను. వృధాగా ఓటు వేయద్దండి, కులాన్ని చూసి ఓటు వేయద్దండి. కులాలు అన్నం పెట్టవు, కులాలు వేయి బాధలో పరిస్థితి వేయని చెప్పేసి అప్పుడే పెద్దలు చెప్పిన పరిస్థితి ఉంది. ఏదున్నా ఈరోజు ఉండే పరిస్థితుల్లోనే మన పార్టీ పరంగా ఈరోజు బీసీ ఎస్సీ మైనారిటీ ప్రాధాన్యత వస్తూ ఉందంటే, మహిళల ప్రాధాన్యత వస్తూ ఉందంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చదివే చంద్రబాబు నాయుడు ఎంతసేపు ఉన్న ఓటు బ్యాంక్ చూస్తున్నాడు, ఏ విధంగా కూడా సహకారం వేయలేదు. ఈరోజు దాల్చే జగన్మోహన్ రెడ్డి గారు 200 సీట్లు, 25 సీట్లు ఎంపీ సీట్లు, 170 సీట్లు నియోజకవర్గ సీట్లు, అసెంబ్లీ సీట్లలోన 100 సీట్లు బీసీ ఎస్సీ మైనార్టీలకు ఇచ్చారు. ఆ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలోన బీసీ వర్గానికి, ఎస్సీ వర్గానికి, మైనార్టీ వర్గానికి ప్రాధాన్యత వస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఈసారి కూడా మీకు చెప్తా ఉన్నాను, ఇదొక్కసారి ఎందుకంటే అవకాశం, ఎందుకంటే నియోజకవర్గం పెరుగుతూ ఉంది, మళ్ళీ నియోజకవర్గం పెరుగుతుంది. ఇక్కడ ఈ నియోజకవర్గం పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ గ్రామాలన్నీ కూడా మన దగ్గర తీసుకునేదానికి మళ్ళీ నేను గట్టిగా ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ మళ్ళీ ఒలగుంద మా కాన్స్టిట్యున్సీ అవుతా ఉంది కాబట్టి ఒలగుంద కాన్స్టిట్యున్సీలోన కొన్ని ఊర్లన్నీ అక్కడికి పోతాయి. ఆ పరిస్థితుల్లోన మనము మన ఊర్లే అంటే కడితోట వరకు మనం ఈ లైన్ అంతా అనవాళ్ళ వరకు కూడా మన పార్టీలో మన దాంట్లో చేర్చుకునే దానికి, లేకపోతే అనవాళ్ళ వరకు జీవశైలి వరకు మన దాంట్లో చేర్చుకునే దానికి, మన ఆదంలో చేసుకునేదానికి నేను కృషి చేస్తాను అని చెప్పేసి కూడా మీ అందరికీ హామీ ఇస్తాను. ఎందుకంటే నియోజకవర్గాలు పెరుగుతూ ఉన్నాయి, బీసీ ఎస్సీ మైనారిటీ ప్రాధాన్యత వస్తూ ఉంది. దాదాపుగా 33% రిజర్వేషన్ వచ్చింది. ఎందుకంటే బీసీ అవుతుందో ఎస్సీ అవుతుందో మైనారిటీ అవుతుందో తెలీదు. ఆ పరిస్థితుల్లో ఏదేమవుతుందో 29కి ఏ విధంగా ఉంటుందో తెలియదు, పరిస్థితులు మారిపోతాయి. అది గమనించుకోండి. ఏదున్నా కూడా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఒక అవకాశాన్ని మనకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసినామంటే మనకి అన్ని విధాలుగా మన ఊర్లు అభివృద్ధి అవుతాయి, సంక్షేమ కార్యక్రమాలు అందుతాయి. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉండి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి మీ అందరినీ కోరుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ఇలాంటి నాయకులు వస్తారు, అబద్ధాలు చెప్తారు. మీ ఊరికి వచ్చినారో తెలియదు, ఇంకా రాలేదు, వస్తారు. వచ్చినప్పుడు ఏం చెప్తారంటే నా గురించే చెప్తారు, నా విషయమే మాట్లాడతారు. వాళ్ళు ఏం చెప్తారు చెప్పే పని లేదు. ఏదున్నా డబ్బున్న నాయకులు వాళ్ళంతా కూడా డబ్బు అహంకారం ఉందని చెప్పేసి ఉద్దేశంతో డాక్టర్గా ఆయన ఇక్కడికి వచ్చాడు. ఎందుకంటే డబ్బుతో కొనగలుగుతామని అని చెప్పేసి ఒక ఆలోచన. డబ్బు తీసుకోండి, ఓటు మనకేయండి. ఏదున్నా డబ్బు ఆయన అవినీతితో సంపాదించిన డబ్బు. ఎందుకంటే ఒక డాక్టర్గా ఉన్నప్పుడు పళ్ళు నొప్పి, పళ్ళు కట్టాలంటేనే డబ్బు తీసుకొని ఎన్నో కేసులు ఉన్నాయి. దాదాపుగా ఇప్పుడుండే దాంట్లో కూడా ఇప్పుడు ఆయన అప్పుడే నామినేషన్ వేసాడు. నామినేషన్ వేసిన దాంట్లో కూడా 7 కేసులు ఉన్నాయి ఆయన మీద. అంటే ఈయన ఏ విధంగా ఆ కేసుల్లో ఉన్నాడని ఆలోచన చేసుకోండి. ఇలాంటి కేసులు ఉన్న వ్యక్తి మనకు అవసరం అని చెప్పేసి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఈ డెంటల్ డాక్టర్గా ఉన్నాడు కానీ మెంటల్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఏది కూడా తెలియదు ఆయనకి. రాజకీయం అంటే ఏమి, ప్రజలంటే ఏమి, ప్రభుత్వం అంటే ఏమి ఊనామని తెలియదు. ఈ పరిస్థితుల్లో 4 ఏళ్ళ అనుభవంతో చెప్తా ఉన్నాను. ఇలాంటి పరిస్థితి ఉన్న వాళ్ళే మేమే వెనక ముందు ఆలోచన చేస్తాం. అలాంటి పరిస్థితుల్లో ఏమి తెలియని వాళ్ళు వచ్చి ఈరోజు వచ్చి నాకు ఓటు ఏమంటే మా ప్రజలు వేసే పరిస్థితి లేదనే నమ్మకం నాకు ఉంది. జగన్మోహన్ రెడ్డి అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు కాబట్టి ఈ కార్యక్రమాలు అందాలంటే మా ప్రజలంతా మా వైపు ఉంటారని చెప్పే విషయాలు కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పుడే ఆ గుడి దగ్గర కూడా ఆ పిల్లోళ్ళు ఇక్కడ ఉన్నారో తెలియదు కానీ ఆ పిల్లోళ్ళు